హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఇంటర్ బోర్డు రద్దుకైతే కసరత్తు. ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 10వ తరగతి తర్వాత ఇంటర్ అనేది అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మన 12వ తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 10th తర్వాత గ్రాడ్యుయేషన్ అనేది కూడా మారుతుంది. సో కావున ఇప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ అనేది కూడా 12వ తరగతికి కూడా పాఠశాలలోనే ఇప్పటికే విద్యాగానైతే పరిగణిస్తున్నారు. సో ఆ క్లాస్ వరకు ఒకే చోట స్టూడెంట్ని అయితే టీచర్ అనుబంధం ఉండాలని అయితే ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. పూర్తి స్థాయి సమాచారాలకు వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఇంటర్ బోర్డు అయితే రద్దుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఇంటర్ బోర్డును రద్దు చేసి పాఠశాలలోనే విద్యలో విలీనం చేసేందుకైతే కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అకునూరి మురళి పలు ప్రతిపాదనలను అయితే ప్రభుత్వానికైతే సమర్పించనున్నట్లయితే తెలుస్తుంది. విదేశాల్లో 12వ తరగతి వరకు పాఠశాల విద్యగానే పరిగణిస్తున్నారు. మరి ఆ క్లాసు వరకు ఒకే చోట చదివితే స్టూడెంట్ టీచర్కి అయితే అనుబంధం బలపడుతుందని అయితే ఆయన చెప్తున్నారన్నమాట. సో మరి దేశంలోనూ 7 రాష్ట్రాల్లోనే ఇంటర్ బోర్డులు ఉన్నాయి. మరి ఇప్పుడున్న సమాచారం ప్రకారం మనకి ఇంకా దాదాపు ఈ 3 to 4 డేస్లో చూసుకున్నట్లయితే దాదాపు ఇంకొక 1 వీక్ వరకు చూసుకున్నట్లయితే ఇంటర్ బోర్డు మరి రద్దు చేసి 12వ తరగతి వరకు ఇప్పటికే చూసుకున్నట్టయితే పాఠశాలల్లోనే కొనసాగుతాయి అనే దానిపై అయితే మనకి ఇంకా ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే త్వరలోనే నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. మరి ఇంటర్ బోర్డును రద్దు చేస్తే పరిణామాలు అనేవి ఎలా చేటు చేసుకుంటాయి అనే దానిపై కానివ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మనకు అతి త్వరలోనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రానుందన్నమాట. సో మరి రద్దు చేస్తారా లేదానిపై అయితే చూడాలి.